చంద్రబాబు నాయుడు గారిని అంటే మేము ఆ తెలుగుదేశం పార్టీని నిలదీసింది కానీ, లేకపోతే మీరు కేవలం పేరు కోసం, యాక్చువల్గా యాక్ట్ ఏం చెప్తుంది, ఇట్ ఈస్ ప్రెరోగేటివ్ ఆఫ్ ద స్టేట్. అంటే స్టేట్ క్యాబినెట్ డిసైడ్ చేస్తే క్యాపిటల్ ఎక్కడ కావాలో అక్కడ వస్తుంది. మీరు పార్లమెంట్కి తీసుకొచ్చారు, సంతోషం. పార్లమెంట్ తీసుకొచ్చినప్పుడు ఇవన్నీ కూడా అడ్రస్ చేయాలి కదా, ఈ ఇష్యూస్ అన్నీ కూడా. మీరు డబ్బులు ఎక్కడ తెస్తారు, సెంటర్ ఇస్తుందా, మీరు పెడతారా? ఈరోజు పరిస్థితి మీరు చూస్తే, ఈరోజు స్టేట్ ఫినాన్షియల్ పరిస్థితి చూస్తే సింపుల్, మీరు ఒకే లెక్క. స్టేట్ ఆదాయం బ్రహ్మాండంగా వచ్చిందంటే 1,00,000 కోట్లు. అప్పులు ఈరోజు ఎఫ్ఆర్బిఎం పరిధి కానీ, లేకపోతే నెట్ బారోయింగ్ సీలింగ్ ప్రకారం కానీ ఈరోజు మనం ఉండే జీడిపిలో 3% చేయొచ్చు. ప్లస్ 0.5% ఎలక్ట్రిసిటీకి అది వాడలేరు. ఈ 3% చూసినా కూడా ఈరోజు 50,000 కోట్లు అప్పులు చేయొచ్చు. సో 1,50,000 కోట్లు. ఈరోజు పెన్షన్లు, గవర్నమెంట్ జీతాలు, కట్టాల్సిన వడ్డీలు 1,30,000 కోట్లు. పెద్దవారికి ఇచ్చే పెన్షన్లు అదే దాదాపు ఈరోజు 30,000 కోట్ల సంవత్సరానికి వస్తుంది. సో దీనికే సరిపోతుంది. మీరు ఎక్కడ తీసుకురాబోతారో, అసలు మీరు సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటా ఉన్నారు, మీరు ఎప్పుడు పూర్తి చేస్తారు? ఇవన్నీ కూడా మేము క్వశ్చన్స్ అడిగినాం. సో చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్ళు ఉన్నారు, అమరావతి కట్టేస్తాను సంవత్సరంలో ఏదో పూర్తయిందన్నారు. ఖర్చు పెట్టింది 5,000 కోట్లు 2014-19లో. ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టారని చూస్తే మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేసి ఖర్చుల కింద చూపిస్తున్నారు. అది కాకుండా అంతా కలిపి పోయిన టర్మ్లో కానీ ఈ 2 సంవత్సరాల్లో కలిపి కానీ మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసేస్తే 10,000 కోట్ల లోపలే ఆయన ఖర్చు చేస్తారు.